అడే డాక్టర్ స్ట్రేంజ్ అంటే నువ్వేనా? నేనే డాక్టర్ స్ట్రేంజ్ని. ఏంటంటే నీ గురించి చాలా విన్నాను, నువ్వు పెద్ద తోపు అంట కదా, నిజంగానా? అవును, మా కాలేజీలో కూడా నేనే తోపు అని ఆర్కరీ ఎక్కడ చాలా బాగుంది. ఇప్పుడు థానస్ని ఎలా ఎదుర్కోవాలో అది చెప్పు ముందు. ఏం చేద్దాం? థానస్ వస్తున్నాడు, అదే అదే పథకాలు వేస్తున్నాను. మరి అనంతవనంలో 2 మడులు, ఒకటి నీ దగ్గర ఒకటి నా దగ్గర ఉంది. మరి ఏం చేయాలో అదే ఆలోచిస్తున్నా. మరి మరి పథకం పనిచేస్తుందో లేదో మరి నువ్వే చెప్పాలి. థానస్ని ఎదుర్కోవడం నీ వల్ల కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి నీకు తెలియదన్నా. నేను మడతెట్టి కొడితే మామూలుగా ఉండదు. మ్యాజిక్ చేశానంటే ఒక్కొక్కడు ఎవడు సరిపోదు మీ అవెంజర్స్లో, తెలుసా? చూసుకుందామా? ఎలా అవెంజర్స్ ఎలా కనపడుతున్నారా మీకు? నీకు అంత మ్యాజిక్ వచ్చి అంటారా? నీకు అంత తోపు నువ్వేమన్నా? ఏంటి నీకు నీ మ్యాజిక్ అంటే చూపించు, నేను చూస్తాను. మరి చిన్న పిల్లల మీద కాదు నీ ప్రతాపం, నా ముందు చూపించు నీ ప్రతాపం మీద. ఓకే చెప్తా, అలాగే చూపించాను ఏంటో. డాక్టర్ స్ట్రేంజ్కి స్వాగతం. డాక్టర్ స్ట్రేంజ్ పవర్ అంటే ఇదే. అబ్బా అదరగొట్టేసావు. ఇదే ఊపి మీద ఉండు. ఇప్పుడు కొద్దిసేపట్లో థానస్ అనేవాడు వస్తాడు, వాడి మీద నేను ఫైటింగ్ చూపించాలి. మనోడు స్పేస్ షిప్ వేసుకొని వచ్చేస్తున్నాడు. రోయ్ చూడు, జోబులో గన్నిది, గన్నేదో భలే ఉంది, చూద్దాం. ఇది చైనా గన్నన్న, చాలా పవర్ఫుల్. తూట్లు అయిపోతారు బుల్లెట్ తగిలిందంటే, అర్థమైందో? ఈ అనంతమడులు నాకు సంతోషాన్ని ఇస్తాయి. ఏంటిది ధనస్, బార్గెన్ ఏమైనా చేద్దామా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. మర్యాదగా అనంతమనులు ఎక్కడ ఉన్నాయో చెప్పు. నిన్ను మీ అవెంజర్స్ని ప్రాణాలతో వదిలేస్తాం. అందరికీ అర్థమయ్యేలాగా నువ్వే చెప్పు. ఏంటి భయపెడుతున్నావా? ఇక్కడ భయపెడితే చిన్నపిల్లలను భయపెట్టు. మేము అవెంజర్స్, మాకు తిరుగులేదు, సాటి లేదు. తుఫానులో కొట్టుకుపోవడం ఎవరు వచ్చినా, బ్లాక్ ఆర్డర్ సరే. హాస్పిటల్కి అంబులెన్స్ పిలిపించుకోండి, ఎందుకైనా మంచిది. చాలా మందిని చూసాను కానీ